హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ 2 రివ్యూ స్టారింగ్ బై క్రిస్ హెమ్స్విత్. ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ లో. ఫ్రెండ్స్, మూవీ అయితే చూశాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే బెస్ట్ యాక్షన్ మైండ్ బ్లోయింగ్ మూవీ అనే చెప్పాలి మీకు. ఫ్రెండ్స్, ఈ మూవీలో అయితే బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు విజువల్ రియలిస్టిక్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మూవీలో. మొత్తానికి మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీలో అయితే యాక్షన్ సీక్వెన్స్ తో అయితే డైరెక్టర్ శామ్ హెర్గ్వేక్ అయితే కట్టిపడేశాడని చెప్పాలి. మూవీలో అయితే ఆ కార్ చేజ్ సీక్వెన్స్ కానీ మూవీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉన్నాయి ఈ మూవీలో. అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, హీరో నిక్ రేక్ ఎక్స్ వైఫ్ వాళ్ళ సిస్టర్ ని అయితే కాపాడమని చెప్పి ఒక మిషన్ అయితే ఇస్తుంది హీరోకి. ఫైనల్ గా హీరో తన ఎక్స్ వైఫ్ సిస్టర్ ని ఎలా కాపాడాడు అండ్ వాళ్ళ పిల్లని ఎలా సేవ్ చేశాడు అనేది మూవీ స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్, మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ని చూపించడానికి కెమెరాని అయితే భలే అయితే యూజ్ చేశారు. కెమెరా యాక్షన్ సీక్వెన్స్ లో ఎట్టెట్టో వెళ్ళిపోతుంది. అలా ఎలా తీసారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఒక 20 మినిట్స్ సీక్వెన్స్ అయితే నాన్ స్టాప్ గా కట్ లేకుండా అలా ఎలా తీసారా అనిపించేలా అయితే భయంకరంగా అయితే యాక్షన్ సీక్వెన్స్ తో అయితే నాన్ స్టాప్ కట్ తో అయితే తీసారు మూవీలో. అండ్ ఆ 20 మినిట్స్ నాన్ స్టాప్ కట్ లేకుండా ఉన్న సీక్వెన్స్ అయితే చూసి అయితే మీరైతే ఎంజాయ్ చేయండి మూవీలో. అండ్ ఆ సీక్వెన్స్ అయితే మూవీకి హైలైట్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ ఒక సీక్వెన్స్ దగ్గర అయితే లిటరల్లీ నేనైతే చాలా అంటే చాలా ఎంగేజ్ అయితే ఫీల్ అయ్యాను. ఒక బిల్డింగ్ దగ్గర హీరో ఫ్రెండ్ అయితే ఒక అద్దం మీద అయితే పడిపోయి ఉంటుంది. హీరో ఫ్రెండ్ మీకైతే అద్దం మీద నుంచి జారి పడిపోతూ ఉంటుంది మైకంలో ఉండి. హీరో అక్కడ ఫైట్ చేస్తూనే తన టీమ్మేట్ ని కాపాడతాడు. సూపర్ గా ఉంటుంది ఎంగేజింగ్ మూమెంట్ సీన్ అది. అండ్ విలన్ చేతికి బుల్లెట్ కాల్చినా గానీ ఆ చేత్తోనే ఒక రాడ్ ని పట్టుకుంటాడు. వెరీ వెరీ ఎంగేజింగ్ సీన్ అయితే అది మాత్రం. మూవీలో ఇలాంటి టైప్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్యారెక్టర్ విషయానికి వస్తే మాత్రం క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ లో హెమ్స్విత్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీకి. హీరో టీమ్మేట్స్ లో ఉన్న మైక్ యాజ్ పర్ఫార్మెన్స్ కూడా మూవీకి చాలా అంటే చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా చెప్పాలంటే యాజ్ చచ్చిపోయే ఎమోషనల్ సీన్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి. నెక్స్ట్ డైరెక్షన్ విషయానికి వస్తే మాత్రం మూవీలో యాక్షన్ సీక్వెన్స్ గానీ ఆ బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ గానీ చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్ట్రాక్షన్ 1 కంటే ఎక్స్ట్రాక్షన్ 2 లో చాలా యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్ గా చూపించారు. డైరెక్టర్ శామ్ హెర్గ్వే అయితే సూపర్ గా అయితే డైరెక్ట్ చేశారు ఈ మూవీని. పార్ట్ అయితే డైరెక్ట్ చేసింది రూసో బ్రదర్స్ కాబట్టి రూసో బ్రదర్స్ అయితే సెకండ్ పార్ట్ అయితే వీలైతే డైరెక్ట్ చేయలేదు. అండ్ జియో రూసో అయితే స్క్రీన్ ప్లే రైటింగ్స్ తో అయితే మూవీని అయితే నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లాడు. ఈ మూవీని అయితే డైరెక్ట్ చేస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ గా ఉండేది. ఎందుకంటే రీసెంట్ మూవీస్ లో మనం మార్వల్ సీక్వెల్స్ అయితే చూసాము వాళ్ళు డైరెక్ట్ చేసిన విధానం. ఈ మూవీలో అయితే బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఇంటెన్సివ్ స్క్రీన్ ప్లే అయితే ఈ మూవీ అయితే ఎంగేజ్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే యాక్షన్ సీక్వెన్స్ తో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఈ మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీని అయితే ఖచ్చితంగా మిస్ అవద్దు. తెలుగులో అవైలబుల్ గా ఉంది నెట్ఫ్లిక్స్ లో కాబట్టి. ఒక బెస్ట్ యాక్షన్ ఫుల్ మీల్స్ మూవీ అయితే చూడాలి అనుకుంటే ఈ మూవీని అయితే మిస్ అవద్దు ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. అండ్ మూవీలో మ్యూజిక్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ప్లస్ అయితే అయింది మూవీకి. ఫ్రెండ్స్, మెయిన్లీ విజువల్స్ కి వచ్చేసరికి న్యాచురల్ అండ్ రియలిస్టిక్ గా తీశారు మూవీలో. అండ్ మూవీని అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చి 4/5 అయితే ఇస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్.